కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. సకాలంలో సాగునీరు అందించకపోవడంతో రాష్ట్రంలోని వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనగామ జిల్లా దేవరుప్పల్లో ఎండిపోయిన పంటలను హరీష్ రావు పరిశీలించారు. బాధిత రైతులకు వచ్చిన కష్టం, నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండుతుంటే కడుపు తరుక్కుపోతుందని అన్నారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి జనగామ జిల్లా దేవరుప్పల మండలం దరావత్ తండా, చింతబాయి తండా, పచ్చర్లబాయి తండాలో ఎండిన వరి పొలాలను హరీష్ రావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారు. కన్నీరు మున్నీరై రైతులను ఓదార్చారు. కాంగ్రెస్ పాలనలో రైతుల కండ్లల్లో కన్నీళ్లు చూడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు హరీష్ రావు. 10 ఏళ్లుగా కేసీఆర్ సర్కార్ను నమ్ముకుని వ్యవసాయం చేసిన రైతులు రేవంత్ సర్కార్లో నిండా మునిగారని తెలిపారు. ఎకరాల కొద్దీ నాటు పెట్టినా దొయ్యలు పారడం లేదని, రైతుల ఆవేదనను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు లేక 20 లక్షల ఎకరాలు ఎండిపోగా వడగండ్లతో లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. వారిని గంగిరెద్దుల్లా ఎత్తుకెళ్తున్న అధికార పక్ష నాయకులకు రైతుల ఇండ్లకు వెళ్లి ఓదార్చే ఓపిక లేకపోయిందన్నారు. నదుల్లో నీరున్నా నీటి నిర్వహణ చేయలేని ఈ ప్రభుత్వం యాసంగి వేళ రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ఒక్కో రైతు గాథలు వింటుంటే ఏడుపు వస్తుందన్నారు. బక్కపలచని గిరిజన రైతులు నీరు లేక తమ పంటలు ఎండుతుంటే చూడలేక 3-4 బోర్లు వేసి లక్షల్లో డబ్బు ఖర్చు చేశారు. ఈ డబ్బులు మెత్తికి తెచ్చి పెట్టామని చెబుతుంటే నీరుండి ఇవ్వలేని ఈ సర్కారును ఏమనాలి అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రెండు లక్షల రుణమాఫీకి అతిగతి లేదని, రైతు కూలీలకు ఇస్తామన్న 2500 పింఛను ఎటుపోయిందని హరీష్ రావు ప్రశ్నించారు. ఎకరాకు 25,000 ఇవ్వాలని, సాగునీరు అందక ఎండిన పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోర్లు వేసి పంటలు ఎండి అప్పుల పాలై ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన రైతులకు ఈ నష్టపరిహారంతో కొంతైనా ఓదార్పు ఉంటుందని తెలిపారు. లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేసినా ఫలితం లేకపోవడంతో ఎండిన పంట చేనులో పశువులను మేపుతున్నారని గుర్తుకు చేశారు. యాసంగి పంటకు క్వింటాలుకు 500 బోనస్, ఎండిన పంటకు నష్టపరిహారం, 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు పూర్తిగా అమలు చేస్తేనే కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగాలని అన్నారు. రైతు హామీలు అమలు చేయకపోతే, పంట నష్టం అందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ కు పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల్లోపే ఈ హామీలు అమలు చేయాలని డిమాండ్